ఈ జైల్లో నేను ఉండలేకపోతున్నా సార్. అమ్మతోడు నన్ను దయించి బెయిల్ మీద విడుదల చేయండి సార్. సచ్చి మీ కడపన కొడతా. నాకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, నాతో అయితే లేదు సార్. మీరు ఎట్లా కండిషన్ పెడితే ఆ కండిషన్కే నేను కట్టుబడి ఉంటా సార్. మీకు దండం పెడితే నన్ను ఇడిచిపెట్టుండ్రి సార్ అని చెప్పి చిల్లాచిత్గా మనిషి చెప్పలేదు. 1000 కోట్ల అధిపతి అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి సారు కోర్టుకు అప్పీలు పెట్టుకున్నాడు. మరి కోర్టు ఏమన్నది? ఇచ్చిందా బెయిలు? ఆర్తది ఇచ్చిన చూడుండ్రి. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం సెన్సల్ కూడా జైల్లో ఉన్న ముచ్చట మన అందరికి ఎరికైందే కదా. 2009 కర్ణాటక అనంతపురం మధ్య ఉన్న ఓబులాపురం గన్లను అనుమతికి మించి దోసుకున్నారన్న కేసులల్లో ఈ మధ్య కాలంలో సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి సహా ఆయన బావ ఐఆర్ఎస్ అధికారి బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలీఖాన్లకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిందన్న సంగతి మనందరికి ఎరికైందే. దీంతో పోలీసులు సెన్సల్ కూడా జైలుకైతే పంపించిండ్రు. అయితే ఇది జరిగి దగ్గర వారం అవుతున్నది. అయితే ఇంతలోనే గాలి జనార్దన్ రెడ్డితో సహా మిగిలినోళ్లు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయం చేసిల్లు. జైలు జీవితం మేము గడపలేకపోతున్నాం, వయసు రీత్యా మాకు పానం సాకారం చేస్తలేదు, మస్తు అవస్థలు పడుతున్నాం, మమ్మల్ని కరుణించిండ్రు సారు, మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే అని హైకోర్టులో ఒక పిటిషన్లను అయితే చెప్పుకుంటూ వచ్చిల్లు. గాలి జనార్దన్ రెడ్డితో సహా ఇక మిగిలిన దోషులు కూడా చాలా కీలక విషయాలతోని కోర్టుకు బెయిల్ కోసం అభ్యర్థన పెట్టుకున్నారు. వయసు, మా వ్యాపారాలు, కుటుంబాలు, ఆరోగ్యం, అవస్థలు, ఇవన్నీ తిప్పలను కోర్టుకు అయితే చెప్పుకున్నారు. మాకు హెల్త్ పరంగా కూడా మస్తు అప్సెట్ లో ఉన్నాం, బీపీ షుగర్లు ఉన్నాయి, మేము పండుకోలేకపోతున్నాం, లేవలేకపోతున్నాం, కూసోలేకపోతున్నాం, మమ్మల్ని దయించి బెయిల్ ఇప్పిండ్రి సార్. మా మీద వచ్చే అభియోగాలు అన్ని అబద్ధాలు సార్, తప్పుడు రాతలు గిట్టనోళ్ళు చేసినాయి. అప్పట్లో విచారణ చేసినప్పుడు కూడా ఎటువంటి ఆధారాలు ఎవ్వరు ఇయ్యలేదు కదా సార్. అప్పటికే మేము మంచోళ్ళమని తెలిసింది కదా సార్. ఇప్పటికైనా బెయిల్ ఇయ్యండి సార్, నిమ్మతంగా మీరు ఎట్లా చెప్తే అట్లా బతుకుతాం, కోర్టు ఆదేశాలను ఎప్పటికీ ఉల్లంఘన చెయ్యం, మీరు కూసోమంటే కూసుంటాం, లేవమంటే లేస్తాం, ఏడికి పోవద్దంటే పోము, ఏడికైనా పోమంటేనే పోతాం. మా వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మా పానాల గురించి ఆలోచన చేసి ఒక్కసారి మా ఆరోగ్యం ముచ్చట్లను కూడా పరిగణనలోకి తీసుకొని మాకు బెయిల్ మంజూరు చేయండి సార్. మీరు ఎటువంటి నిబంధనలు విధించినా సుతం కట్టుబడి ఉంటాం అని గాలి జనార్దన్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించిల్లు. ఇంకా ఇందులో కేసులో ఉన్నోళ్ళు కూడా ఇదే వాదనలను సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టుగా సేమ్ పిటిషన్ అయితే హైకోర్టులో ఇచ్చిల్లు. అయితే ప్రస్తుతం సెన్సల్ కూడా జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇంకా మిగతా దోషులకు బెయిల్ ఇవ్వరాదని చెప్పి, వాళ్ళు చేసిన నేరాలు రుజువైనని చెప్పి సిబిఐ తరపున న్యాయవాదులు అయితే గట్టిగానే చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలని చెప్పి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారయ్యా ఈ కోర్టు ఇచ్చే తీర్పు కోసారు. కానీ ఈ కుంభకోణం అనేది షిల్లా షిత్కా పదో పరకో కాదు. దగ్గర గాలి జనార్దన్ రెడ్డి చేసింది 1200 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లు అధికారులు పురాగా ఆధారాలు పట్టుకొని ఉన్నారట. సరే, వీళ్ళైతే బెయిల్ కావాలని కోర్టుకు అప్పీలు పెట్టుకున్నారు. కానీ మరి కోర్టు ఏం ఆలోచన చేస్తుంది, బెయిల్ ఇత్తదా ఇయ్యదా అనేది కూడా మనకు మాత్రం ఏం తెలుసు.